ఈ ప్రభుత్వ పరిపాలన ఎట్లుంది? బాగుందన్న. బాగుందా? అంతా నచ్చిందా? నచ్చింది. ఇప్పుడు సంక్షేమ పథకాలన్నీ సకాలంలో వస్తున్నాయి ఇంటికి? వస్తున్నాయన్న. అన్న బటన్ నొక్కిన వెంటనే మా అకౌంట్ లో పడుతున్నాయి. మళ్ళీ ఎంక్వైరీ కోసము వాలంటీర్ వాళ్ళు మా ఇంటి దగ్గరకు వచ్చేసి పన్నాయో లేదే కూడా చెక్ చేసుకోమని కూడా చెప్తున్నారు. గత ప్రభుత్వంలో ఈ విధంగా లేదా? లేదన్న. టైం టు టైం పడేవి కదా? పడేవి కాదు. ముందు చంద్రబాబు నాయుడు ఒక పథకం కూడా మాకు ఇవ్వలేదు. బటన్ ఒక్కటి కూడా నొక్కలేదు. ఇప్పుడు అన్ని బాగున్నాయి. నాకు అమ్మఒడి వస్తుంది, మా అత్తమ్మకి చేయుత పథకం వస్తుంది, ఇంత ముందుకు పింఛన్ వస్తున్నది. బాగానే జగనన్న ప్రభుత్వంలో మాకు బాగా సహాయం అందింది. 175కు 175 ఖచ్చితంగా జగనన్న గెలిచాడు. మరి ఈసారి పవన్ అన్న అదే విధంగా చంద్రన్న అందరూ కలిసి వస్తున్నారు. వాళ్ళ ప్రభావం ఉండదా జగనన్న మీద? వస్తున్నా కూడా వాళ్ళు ప్రజలకు ఇది చేస్తాము దాని గురించి కానీ ఏం చెప్పడం లేదు. వాళ్ళ స్వార్థపరంగా మనకు కరోనా వచ్చిన టైంలో ఇక్కడ ఉండకుండా ఏదో ఇక్కడ నుంచి వదిలిపోయి హైదరాబాద్కు అక్కడ ఇళ్లలో దాక్కుంటూ మమ్మల్ని ప్రజల్ని పట్టించుకోలేదు. జగనన్న మా ఇంటికి వాలంటీర్ పంపి మా ఆరోగ్యాలు తెలుసుకుంటూ మాకు కరోనాకు సంబంధించి ఇంజక్షన్లు వేయడం కానీ టాబ్లెట్లు వేయడం కానీ మా పిల్లల బాగోగులను చూసుకోవడం కానీ బాగా మంచిగా అభివృద్ధి చేయడంలో కానీ మా ఊళ్ళో సచివాలయము రైతు భరోసా అన్ని కూడా కట్టించినాడు. హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. ఎన్ని సీట్లు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది జగన్ కి ఈసారి? రావచ్చు, ప్రజలు బాగా ఇచ్చాడు కాబట్టి పథకాలు ఇచ్చినాడు, అన్ని బాగా ఇచ్చినాడు. వరామరికి ఎంత రావచ్చు? ఇంచుమించు 100 పైగా రావచ్చు. 100 పైన రావచ్చు అంటారు. సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయా? ఏమేమి వస్తున్నాయి? రైతు భరోసా ఇచ్చాడు, వీళ్ళు మహిళలకు ఇచ్చాడు, అందరికి బాగా చేశాడు కదా. బాగా ఇచ్చాడు. ఈ సంక్షేమ పథకాల్లో మీకు బాగా నచ్చిన పథకం ఏంటి? అమ్మఒడి, రైతు భరోసా ఇలా బాగున్నాయి. అయితే ఈ ప్రభుత్వం మీద కొంచెం యాంటీ పెరిగి ఇప్పుడు ముగ్గురు కలిసి పొత్తు పెట్టుకొని వస్తున్నారు కదా, జనసేన అదే విధంగా టీడీపీ బీజేపీ. ఎంతమంది వచ్చినా వచ్చా మరి వాళ్ళంతా కలిసి వచ్చినా కూడా ఏం ఇబ్బంది ఉండదు. ఇంకా ఈ ముగ్గురు కాదు, ఇంకా 4 వచ్చి ఇబ్బంది ఉండదు. ఎంతమంది వచ్చినా ఇదే చేస్తుందంట. అన్ని సంక్షేమ పథకాలు టైం టు టైం వస్తున్నాయి. ఏమేమి వచ్చినాయి ఇప్పటి వరకు? అమ్మఒడి అందింది, 18 ఏళ్ళ 40 ఏళ్ళు అయితే పడింది. అన్ని పథకాలు ఉన్నాయి. అయితే ముందు పరిపాలన చూసినారు కదా, ఈ పరిపాలన చూసినారు కదా, దానికి దీనికి తేడా ఏంది? ఇదే మంచిది. ఎందువల్ల? అన్ని పథకాలు ఇస్తున్నాడు కాబట్టి. సరే, ఇప్పుడు ఈసారి టీడీపీ జనసేన బీజేపీ అన్ని కలిసి వస్తాయి కదా, ఆ ప్రభావం వైసీపీ మీద ఉండదు అనుకుంటున్నారా? జగనే గెలుస్తారంటారు మొత్తానికి. ఈసారి ఎన్ని సీట్లు మెజార్టీతో గెలిచేదానికి ఎట్లుంది ఇక్కడ రాజకీయ పరిస్థితి? ఏ విధంగా ఉంది? టీడీపీ, వైసీపీ, జనసేన? వైసీపీ. మరి క్షేత్రస్థాయిలో ఎవరు గెలిస్తే బాగుంటది? వైసీపీ జగన్మోహన్ రెడ్డి గెలిస్తే బాగుంటది. ఎన్ని సీట్లు వచ్చేదానికి అవకాశం ఉంటుంది? 170 సీట్లు తగ్గేదిలే. మరి ఇప్పుడుండే పరిస్థితుల్లో అటు జనసేన, టీడీపీ, బీజేపీ అందరూ కలిసి వస్తున్నారు, అయినా కూడా అన్ని సీట్లు వస్తాయని మీరు అనుకుంటున్నారా? సింహం సింగలే పందులే గుంపులు వచ్చాయి, వచ్చేది జగనే ఖచ్చితంగా. సింహం సింగలే వచ్చాయి. ఈ ప్రభుత్వంలో మీకు నచ్చిన సంక్షేమ పథకాలు ఏంటి? అని అమ్మఒడి, సంక్షేమ వితంతు పెన్షన్లు, అది వాళ్ళకు పొదుపు కదా 18,000 పెన్షన్లు, 18,000 వాలంటీర్ వ్యవస్థ బాగుంది. అన్ని సకాలంలో అయితే ప్రస్తుతానికి ఈయన అభివృద్ధి పరంగా మీకు ఏ విధంగా అనిపించాడు జగన్మోహన్ రెడ్డి? అభివృద్ధి భద్రంగా అన్ని బాగా చేస్తున్నాడు. ఎట్లుంది ఊర్లో పరిస్థితి? ఊరు సూపర్ గా ఉంది. ఊరు సూపర్ గా ఉందా? ఈసారి ఏంది వైసీపీనా జనసేన టీడీపీ? వైసీపీ అనా? ఇప్పుడు సంక్షేమ పథకాలు అన్ని అందేయా? అన్ని వచ్చినాయి. ఏమేమి వచ్చినాయి? జగనన్న పెట్టిన పథకాలు వచ్చినాయి మాకు. ప్రతి ఒక్కటి అమ్మఒడి వచ్చిందా? రైతు భరోసా, విద్యా దీవెన, ప్రతి ఒక్క పథకం వచ్చింది. ఇప్పుడు రాబోయే రోజుల్లో మళ్ళీ జగనన్నకే ఓటు. జగనన్నకే మా ప్రాణం. ఎందుకంత అంతే, మాకు అంత అభిమానం చూపిస్తున్నారు? మాకు ప్రతి ఒక్కటి చేస్తున్నాడు కాబట్టి. గత ప్రభుత్వంలో ఈ విధంగా ఏం లేదు. ఇప్పుడు బాగుంది. ఇప్పుడు బాగుంది. అయితే రాబోయే రోజుల్లో మళ్ళీ జగనన్న వస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాడని నమ్మకం మాకుంది. అభివృద్ధి చేస్తారని నమ్మకం మాకుంది. రాజధానిపై మీ అభిప్రాయం ఏంది? ప్రతి ఒక్కటి కావాలన్నా. ఇప్పుడు యాక్చువల్ గా 3 రాజధానులు పెట్టినారు కదా, అది కరెక్ట్ అయినా లేకపోతే ఒక రాజధాని బాగుంటదా? అది కరెక్ట్. 3 ఉంటేనే బాగుంటదా?
అది కరెక్ట్. ఇప్పుడు సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయి కాబట్టి అన్ని ఈయనకి ప్రతి ఒక్కటి వేయాలనుకుంటున్నారు. అందుతున్నాయి. అన్ని జగన్కే వేసేది. అయితే ముందు ప్రభుత్వం చూసినారు కదా ముందు చంద్రబాబు ప్రభుత్వంలో ఏమి ఇవ్వలేదు మాకు. ఏమీ లేదు. ఏమీ లేదు. చెప్పినది ఒకటి నెరవేర్చలేదు మాకు. ఈయన చెప్పిన ఎన్ని చేశాడా? ఒకటి కూడా చేయలేదు. ఈయన చేసినాడా? ఈయన అన్ని చేసినాడు. మాది నెహ్రూ నగరం, గోస్పాండ్ మండలం నెహ్రూ నగరం. ఎట్లుంది ఊర్లో పరిస్థితి? ఈసారి ఎవరు మా ఊరు 90% పడతాయి వైఎస్ఆర్. 90%? 90% వల్ల ఇక్కడ ఎవరు ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు? రవిచంద్ర కిషోర్ కుమార్ రెడ్డి. ఆ మెజార్టీ ఎంత వరకు రావచ్చు ఆయన? 55,000 రావచ్చు. ఖచ్చితంగా ఖచ్చితంగా వచ్చారు. డెఫినెట్ పందెం పెట్టుకోమని. మరి క్షేత్రస్థాయిలో ఎవరు గెలుస్తారు ఈసారి? ఎవరు చేసే స్థాయిలో స్టేట్ స్థాయిలో ఆయన వస్తాడు. జగన్ గెలుస్తాడా? జగన్ వచ్చాడు. ఎన్ని సీట్లు వస్తాయి? 160 వస్తాయి. చూడండి చెప్తాడా. 160? 160 గ్యారెంటీ పక్కానా? పక్కా. మరి ఈసారి బీజేపీ, టీడీపీ, జనసేన అందరూ కలిసి అల్లా వస్తారు కదా. ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలన్నీ అయితే అన్ని అందుతున్నాయి మాకున్న. ఏమేమి వచ్చినాయి ఇప్పుడు వరకు? మొత్తం వచ్చినాయి. అమ్మఒడి అన్ని మొత్తం వచ్చినాయి మాకు. రైతు భరోసా, సున్నా వడ్డీ అన్ని. ఒక పిల్లని తాకినాడు, 3 బెల్లాలు చేసుకున్నాడు. ఏం చేస్తాడు వాడు సంసారం జగన్ కాడు. ఇప్పుడు మళ్ళీ ఒకవేళ చంద్రబాబు నాయుడు వస్తే ఏం పరిస్థితి? వాంత ఏమి కాదు. పోయానన్న. అసలు వచ్చే పరిస్థితి లేదా? లేడు. వాడు సచ్చారు చూడు ఎలక్షన్ లోపల. హార్ట్ అటాక్ వచ్చి. ఈసారి వైసీపీ, టీడీపీ, జనసేన ఎవరు వస్తారు? ఫ్యానేనా? ఫ్యాన్కే ఓటా? ఇప్పుడు అన్ని సంక్షేమ పథకాలు అన్ని వచ్చాయా? ఏమేమి వచ్చినాయి? మొత్తం అమ్మఒడి వస్తుంది, 18,000 వస్తుంది, బియ్యం వస్తుండాయి, బ్యాగులు వస్తుండాయి, చక్కెర వస్తుంది. అయితే ముందు ప్రభుత్వం చూసినారు కదా చంద్ర అన్నది. ఆయన ప్రభుత్వానికి జగన్ అన్న ప్రభుత్వానికి తేడా ఏంది? జగన్ అన్న అన్ని మాకు జరుపుతున్నాడు. రోడ్లు బాగా వేయించినాడు. రోడ్లు బాగా ఇచ్చినాడా? మాకు ఇక్కడ స్థలాలు ఇచ్చినాడు. స్థలాలు కూడా ఇచ్చినారా? మాకు మళ్ళా లెక్కలు పంపించినాడు. బిల్లింగ్లకు ఇచ్చినాడు. ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు? శిల్పా చక్రపాణి ఆయన ఇప్పుడు ఆయన మొత్తానికి ఆయనే గెలుస్తాడు ఈసారి. గెలుస్తాడు. సో ఇప్పుడు బయట చూస్తే అన్ని పార్టీలు కలిసి కూటమిగా వస్తున్నాయి కదా. ఇప్పుడు వాళ్ళు వచ్చినా కూడా జగన్ అన్న గెలుస్తారు అంటారా? ఎందుకంత భరోసాగా చెప్తున్నారు? మా దైన్యం మా రెడ్డి అక్కడనే. ఎవరు మంది? దివగుంట. ఎట్లా ఉంది ఇక్కడ రాజకీయ పరిస్థితి? రాజకీయం బద్దలాగా జగనే గెలిచేది. జగనేనా? ఈసారి ఎన్ని సీట్లు వస్తాయంట? 70. 75 ఖచ్చితంగా వస్తాయి. ఖచ్చితంగా లేదలే. జగనే గెలిచేది. ఎవరు గెలుస్తారు? పింఛన్ ఇచ్చా, అమ్మ ఒడి ఇచ్చా, ఏమి ఇంకా మంగళవాళ్ళకి ఇచ్చా, సాగులకి ఇచ్చా, ఒక టైలర్ కి ఇచ్చా, అందరికి ఇస్తారు. ఏమి గెలిచగా. మరి అభివృద్ధి పరంగా ఏమంటారు? అభివృద్ధి బాగుంది. సంక్షేమ పథకాలన్నీ అన్ని బాగున్నాయి. అన్ని ముట్టనాయి. అభివృద్ధి కూడా బాగుందంట. అన్ని బాగున్నాయి. మరి చాలా గట్టి పోటీ ఉంది కదా సార్. టీడీపీ గట్టి పోటీ. ఇంకా 10 మంది కానీ గెలుస్తున్నారు. కాదు వాళ్ళ కాదు. ఎందువల్ల అంటారు? జగన్ అందిస్తున్నారు. ఏంటి మళ్ళీ ఒకవేళ పొరపాటున ఈసారి చంద్రబాబు నాయుడు వస్తే ఏంటి పరిస్థితి? చంద్రబాబు వచ్చి నొట్టు ముద్ర కాలం తాంబడిగా. ఎట్లుంది ఊర్లో పరిస్థితి? బాగుందయ్యా. ఈసారి వైసీపీనా టీడీపీనా? వైసీపీ ఖచ్చితంగానా? ఖచ్చితంగా. ఇప్పుడు ఏమేమి పథకాలు వచ్చినాయి ఇప్పుడు వరకు మీకు? మాకు అన్ని పథకాలు అప్పినాయి. అన్ని సంక్షేమ పథకాలు వచ్చినాయా? వచ్చినాయి. ఏమేమి వచ్చినాయి? వచ్చినాయా? అమ్మ ఒడి వచ్చింది. ముసలిళ్ళకు 3,000 పింఛన్ ఇచ్చినాడు. 18,000 వచ్చింది. రుణమాఫీ ఇచ్చినాడు. చేలకు లెక్కేసినాడు. అన్ని వచ్చినాయి. అన్ని వచ్చినాయి. ఆయనే గెలుస్తాడు. పింఛన్ వస్తుందా టైంకి? టయానికి కొడుకు ఇచ్చినట్టు ఇస్తున్నాడు. కొడుకు ఇచ్చినట్టు ఇస్తున్నాడా? ముందు ప్రభుత్వం అట్లేదా? ముందు ఈ ప్రభుత్వంలో ఎవరు ఈయన అన్ని టైంకి ఇస్తా అన్నాడు. అన్ని టయానికి. మళ్ళీ ఈయన రావాలని కోరుకుంటున్నారా? భారీ మెజార్టీతో గెలుస్తారనుకుంటున్నారా? బాగా మెజార్టీతో గెలిచాలని అనుకుంటున్నా. గత ప్రభుత్వ పరిపాలన ఈ ప్రభుత్వ పరిపాలన చూసినారు కాబట్టి తేడా ఏంది? సన్నోళ్ళకి అందరికి బాగా మేలు చేస్తున్నాడు ఈ ప్రభుత్వం. అంటే బడుగు బలహీన వర్గాలన్నిటికీ మొత్తానికి మేలు చేస్తున్నాడు. ఆయన అటు చేయలేదా? ఏం చేసినాడు? ఏం చేయలేదు. చెప్పినాడు, ఎగనొక్కినాడు అండి. సంక్షేమ పథకాలు ఇప్పటి వరకు ఏమేమి వచ్చినాయి? అన్ని వచ్చినాయి. రైతు భరోసా వచ్చింది, అమ్మ ఒడి వచ్చింది, ఆటోలో డబ్బులు వేసిరి, పింఛన్లు ఇచ్చా, 3,000 ఇచ్చా అంటే 3,000 నమ్మకానికి ఇచ్చానా, పింఛన్లు అన్ని ఇచ్చినాడు. మరి ఈసారి వాళ్ళు కూటమిగా వస్తున్నారంట. ఏంది పరిస్థితి? కూటమికి వచ్చినా ఏం చేత కాదు. ఊరికన్నా రావాల్సిందే కూటమికి. చేసేది ఏం లేదంటారా? చేసేది ఏం లేదు. కూటమికి వచ్చినా చేత కాదు. ఎక్కడ ఏ ఊరు? సమ్మవరం. ఎట్లుంది పరిస్థితి ఇక్కడ రాజకీయ పరిస్థితి? ఈసారి ఏ పార్టీ గెలుస్తుంది? జగన్ అన్నేనా? ఈసారి ఎన్ని సీట్లు వచ్చేదానికి ఆస్కారం ఉంటది? 175కి 100 పైన దాటొచ్చు అంటారా? ఖచ్చితంగానా? సంక్షేమ పథకాలు అన్ని అందుతున్నాయా? అందుతున్నాయి. మీకు ఇప్పుడు వరకు ఏమేమి వచ్చాయమ్మా? అమ్మఒడి, ఆసరా,
అన్ని వస్తున్నాయి, టైం టు టైం ఇస్తున్నారా? అయితే గత ప్రభుత్వ పరిపాలన చూసారు, చంద్రన్న ప్రభుత్వం, ఈ పరిపాలన చూసారు, మీకు ఏది బాగా నచ్చింది? ఇదే నచ్చిందా? ఎందువల్ల? అన్ని మనకు ఇంటి దగ్గరికి పేదలకు పింఛన్లు అయితేమి, అమ్మఒడి అయితేమి, చేయూత అయితేమి అన్ని అకౌంట్లకు సిస్టమ్ బాగా. మరి ఈసారి చంద్రబాబు నాయుడు అదే విధంగా పవన్ కళ్యాణ్ బీజేపీ అందరు కలిసి వస్తున్నారు, వాళ్ళ ప్రభావం ఉండదా ఈసారి? అంటే గెలిచేదానికి మన జగనన్న గెలిచేదానికి కష్టమా లేకపోతే ఈజీ అని అంటారా? ఈజీనా? ఎట్లా చెప్తున్నారు? ఈ సంక్షేమ పథకాలన్నీ అందినాయి కదన్నా, అన్ని ఇచ్చినాడు కాబట్టి ఓట్లు వేస్తారంటారు, అంతేనా? ఈసారి క్షేత్రస్థాయిలో చూస్తే ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? 165 అవంతరాలు రావచ్చు అని అనుకుంటున్నారు. 165? మరి ఈసారి కూటమిగా వస్తున్నారు కదా టీడీపీ, కూటాలు గీటాలు అన్ని గంగలో వచ్చిపోతాయి. ఎందువల్ల ఏంటంటే నాయకుడు సక్రమంగా మాకు ప్రజలకు ప్రతి ఇంటికి మేలు చేసినాడు కాబట్టి. ఎలాంటి మేలు కలిగింది ఇప్పుడు వరకు? అదే అమ్మ ఒడి గాని, ఆసరా గాని, పింఛన్లు గాని, రైతు భరోసా గాని ప్రతి ఒక్కటి ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరింది కాబట్టి ప్రతి కుటుంబంలో రుణపడి ఉన్నారు జగన్ కాబట్టి ఖచ్చితంగా జగన్ గారిని గెలిపించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. టైం టు టైం అన్ని పడినాయా? అన్ని ఉన్నాయి. అంటే గత ప్రభుత్వ పరిపాలన చూసారు, గత ప్రభుత్వం చూసాము, ఈ ప్రభుత్వం చూసాము, ఈ ప్రభుత్వం ఇలాగనే కొనసాగాలని మా ప్రగాఢ సంకల్పం. తేడా ఏంది? ఆ ప్రభుత్వం చూసారు కదా, ఆ ప్రభుత్వము పెత్తందారుల ప్రభుత్వము. ఇప్పుడు అట్లా లేకుండా జగన్ గారు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ గా ప్రజలకే లబ్ధి చేకూరుస్తున్నాడు. ఎవరితో ఇబ్బంది లేకుండా, ఎవరు లేకుండా ఇళ్ల కాడికే వచ్చి వాలంటీర్లు గాని, సచివాలయ వ్యవస్థ గాని ఇళ్ల కాడికే వచ్చి ప్రజలకు సేవ చేస్తున్నారు. అంటే ప్రజలు కూడా ఇబ్బందులు లేకుండా. గత ప్రభుత్వం లేదంటే ఏదైనా కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్ కు అక్కడికి ఇక్కడికి ప్రజలే పోయి ప్రజలే చేసుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు అన్ని ఇంటికే వస్తున్నాయా? ఇప్పుడు అన్ని ఇంటికే వస్తున్నాయి, అందరికి ఇబ్బంది లేకుండా జరుగుతా ఉంది. ఈసారి ఎవరు గెలుస్తారంటావు? జగనే గెలుస్తాడు. జగనేనా? పథకాలన్నీ వస్తున్నా ఇంటికి? వస్తున్నాయి. పింఛన్ టైం అందుతుందా? ఇంటికి ఇచ్చిపోతున్నారా? ఇంటికి ఇచ్చిపోతున్నారు, బియ్యం వేసిపోతున్నారు. ఇంకా ఏమో వస్తున్నాయి? ఇంకా ఏం వస్తున్నాయి, ఇంకా ఏం రాలే. అంటున్నారు, తీసుకోలే. ఇంకా మొత్తానికి అన్ని వస్తా అన్నాయి. వస్తున్నాయి. అమ్మఒడి ఇంకా ఇంట్లో ఎవరికన్నా పడ్డాయా? కూతుర్లు పిల్లలకి 3 ఏళ్ళు పడ్డాయి, పడాలే. 3 ఏళ్ళు పడ్డాయా? మరి నీకెందుకని జగన్ అన్న అంటే ఇంత అభిమానం? అభిమానం పెద్ద కొడుకు. పెద్ద కొడుకా? ఇస్తున్నారు, మళ్ళా అన్ని ఇస్తాడు ఆయన ఇస్తుంటారు, మేము బతుకుతున్నాం. గత ప్రభుత్వంలో లేదా ఈ విధంగా? చంద్రన్న ప్రభుత్వంలో లేదా? అప్పుడు లేదు, ఇప్పుడే మా జగన్ అన్న ఇస్తున్నాడు, మేము బతుకుతున్నాం. అన్ని టైం కి ఇస్తున్నాడు. ఇస్తున్నారు. ఇక్కడ తెలుగుదేశం వచ్చే ప్రసక్తే లేదన్నా. తెలుగుదేశం మాటే లేదు, తెలుగుదేశం ఊసే లేదు, నాయకుడే లేదు. ఇక్కడ పల్లెటూరులో ఒక్కడు నాయకుడు లేడు. ఎందువల్ల అట్లా? ఎందువల్ల అంటే జగన్ చేసిన అభివృద్ధి అట్లా ఉంది. మొత్తం బాగుందా? మొత్తం వస్తాయన్న సీట్లు ఇక్కడ. అభివృద్ధి నంద్యాల జిల్లా మొత్తం వస్తాయి క్లీన్ స్వీప్. అభివృద్ధి పరంగా ఇప్పుడు వరకు మీకు ఏం నచ్చింది? మొత్తం నచ్చినాయి అన్న. మా రైతులకు బాగా చేసినాడు. ఏమి మహిళలకు వచ్చేసి అన్ని మహిళలకు కూడా మంచి పనులు చేసినాడు. ప్రతి ఒక్కరు చేసినట్టు. సంక్షేమ పథకాలు ఏమేమి ఉన్నాయండి ఇప్పటి వరకు? మొత్తం మా అమ్మాయిలకి ఫీజు అందినాయి. మా అమ్మాయిలకి ఏమి తర్వాత వచ్చేసి రైతు భరోసా అందినాయి. తర్వాత పొలాలు నీళ్ళ కొట్టుకుపోయింది, దాని డబ్బులు కూడా వచ్చేసినాయి. ఈసారి కూటమిగా వస్తున్నారు కదా జనసేన. కూటమి అనే వాడు లేనే లేడు. పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ ఓటే లేదు అసలు. ఒక్క ఓటు వేసేవాడు లేడు పవన్ కళ్యాణ్. మరి చంద్రన్నకు కానీ బీజేపీకి కానీ లేదు. మన నంద్యాల నియోజకవర్గంలో ఒక్కడి కూడా రాదు. మరి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే క్యాండిడేట్ రవి గారికి ఎంత రావచ్చు అంటారు ఈసారి? మెజార్టీ 50,000 వస్తుంది. 50,000 రావచ్చు, 1,00,000 కూడా రావచ్చు, చెప్పలేము. కన్ఫర్మ్ వైసీపీ అంటారు. కన్ఫర్మ్ వైసీపీ. ఎట్లుంది పరిస్థితి ఇక్కడ? వైసీపీయా టీడీపీయా జనసేన? వైసీపీ ప్రభుత్వం హ్యాపీగా అందరికి బాగానే ఉన్నది. ఇప్పుడు ఎంత మెజార్టీ రావచ్చు అంటారు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థికి? మామూలు అయితే 175 అంటున్నాం పైన. ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థికి ఎంత మెజార్టీతో గెలిచేదానికి అవకాశం ఉంటది? 100 స్కోర్ దాటుతా ఉన్నాం. పైనే పెరుగుతుంది, దాడతాం. అయితే మొత్తానికి సంక్షేమ పథకాలు అన్ని వస్తున్నాయా? అన్ని వస్తున్నాయన్న. ఇండ్లకు డబ్బులు వస్తున్నాయి, అమ్మ ఒడి వస్తున్నాయి. అట్లనే వచ్చేసి మహిళలకు, పొదుపులు వచ్చిన వాళ్ళకు మొత్తం అందరికి హ్యాపీగానే డబ్బులు వస్తున్నాయి. వాళ్ళ అకౌంట్ లో వాళ్ళు డైరెక్ట్ ఒక కాడికి చేతులు చాపకుండా డైరెక్ట్ అకౌంట్లలో అమౌంట్ పడేటట్టు పెడుతున్నారు. జస్ట్ వాళ్ళ వేసిన వారానికే మొత్తం తీసుకుని ఇస్తున్నారు సార్. గత ప్రభుత్వ పరిపాలన చూశారు, అవును సార్. ఈ ప్రభుత్వ పరిపాలన చూశారు, అవును సార్. రెండిట్లో ఏది మెరుగ్గా అనిపిస్తుంది? అంటే గత ప్రభుత్వంలో పింఛన్ తీసుకోవాలంటే పోయి పడిగాపులు కాసి వారం రోజులు 10 రోజులు పడిగాపులు కాసి ఆ చెట్ల కింద కూర్చొని కూలీలు బాగుట్టుకొని వాళ్ళ కాడ కూకొని ఆ సార్ వచ్చిందాక ఉండి నిలబడుకొని ఇప్పించుకొని చాలా ఇబ్బందులు పడినారండి.
అందుకు ఇప్పుడు జగనన్న పాలనలో తెల్లవారులకు తలుపు తట్టడిసి ఇస్తున్నారు. టైంకి ఇస్తున్నారా? టైంకు వెనకముడే వాళ్ళు నిద్ర లేకముందే అమ్మ అక్క రండి అక్క మేము వాలంటీర్లో వచ్చినాము డోర్ తట్టడిసి ఇస్తున్నారండి.